హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిజమట్లండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రసం. మరి ఈ రసం వచ్చేసి క్విక్గా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ టమాటా రసంలోకి ఏ కర్రీస్ అయినా, వేపుడు అంటే ఫ్రైస్ అయినా మనకు అవసరం లేదండి. ఈ రసంతోనే మొత్తం అన్నం తినేస్తారు. అంత రుచిగా కమ్మగా ఉంటుంది. మరి ముందుగా అయితే దీనికి కావాల్సింది టమాటాలు వచ్చేసి ఎర్రగా ఉన్నటువంటి 4 టమాటాలు తీసుకోండి. ఈ టమాటాల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి బౌల్లోకి తీసేసుకోవాలి. ఇందులో చింతపండు వచ్చేసి పులుపుకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు వచ్చేసి తగినంత యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత చేత్తోనే రసం తీసుకోవాలండి. రసం మాత్రం పిప్పిని చేత్తో తీసుకుంటేనే ఈ రసం చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటాలు కనుక రసం చేసేటప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే కనుక రసం తీస్తే అస్సలు రాదండి. కొంచెం వేడి నీళ్ళలో వేసిన తర్వాత అప్పుడు మీరు ఈ రసంని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా చేత్తోనే తీసేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా చక్కగా మనం చేత్తో తీసుకున్నాం అనుకోండి, రసం మాత్రం అద్దిరిపోతుంది. మిక్సీలో వేసిన దానికంటే చేత్తో చేసిన దానికి రసం టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తీసినటువంటి ఈ జ్యూస్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. నేనైతే ఇందులో నీళ్లు కలపకుండా డైరెక్ట్ టమాటాతో తీసిన గుజ్జునే తీసేసానండి. ఇప్పుడు సెకండ్ టైం కూడా మనం తీసుకునేటప్పుడు కొంచెం ఇందులోకి నీళ్ళని యాడ్ చేసేసి ఇంకొకసారి మనం టమాటా రసంని తీసేసుకోవాలి. టమాటా రసం తీసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించినట్లయితే మీరు పప్పు గుత్తి అయినా లేకపోతే మ్యాషర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసి అయినా మీరు టమాటా రసంని చాలా ఈజీగా తీసేసుకోవచ్చండి. చాలా వరకు ఏంటంటే బ్యాచిలర్స్ అయినా, కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకైనా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా! అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయొచ్చు. చూడండి, ఒక గిన్నెలోకి టమాటా రసం మొత్తం తీసేసుకున్న తర్వాత కొంచెం ఒక చిన్న గ్లాస్తో నీళ్ళని కలుపుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఇది మరిగించినప్పుడు కాస్త దగ్గరకు వస్తుంది కదా! సో ఇలా యాడ్ చేసుకోవటం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ రసం కాస్త పక్కన పెట్టేసి కొంచెం ఇందులోకి తాలింపు వేసుకున్నాను అనుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా అయితే ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఈ విధంగా కాస్త వీటిని వేగాక అంటే కొంచెం ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు తీసుకోవాలి. దీంతోపాటు ఎండుమిరపకాయలు, వీటిని కూడా కాస్త మనం లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పోపు గింజలు తీసేసుకోవాలి. ఈ పోపు వేసినప్పుడు అయితే కాస్త మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఈ రసంని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ రసంతో పాటు సైడ్ డిష్లు ఏవి కూడా అవసరం లేకుండా చాలా సింపుల్గా చేసుకునే పప్పుచారు రెసిపీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మీరు మాత్రం ఒకసారి వాచ్ చేయండి. చూడండి, ఈ విధంగా కాస్త ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఈ రసంని తీసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసేసి బాగా మరిగించుకోవాలి. ఇందులో మరిగించుకునేటప్పుడు మాత్రం 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు పొడి తీసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడిని తీసేసుకోండి. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి రసం పౌడర్ కంపల్సరీగా యాడ్ చేయాలి, స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీరని కూడా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి. ఈ రసం మరిగించుకోవడానికి దాదాపుగా 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి. మనం డైలీ ఎన్నో రకాల కూరలు, ఫ్రైస్ ప్రిపేర్ చేస్తుంటాం కదా! అందులోకి రసం మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. మీరు గనక రసం ఇలా ప్రిపేర్ చేస్తే ఏకంగా రసమే తాగేస్తారండి. అంత రుచిగా, అంత కమ్మగా ఉంటుంది. ఇందులోకి ఏ కర్రీస్ కూడా అవసరం లేదు. చూడండి, ఈ విధంగా మరిగించుకున్న తర్వాత రసం కొంచెం మనకి ఇక్కడ దగ్గరకు వచ్చేస్తుంది. ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర తీసేసుకోండి. ఆల్రెడీ మనం ఇందులోకి యాడ్ చేసాం కదా! ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. అంతే అండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా రసం ప్రిపేర్ చేసేసాం. మరి ఈసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.